Audio Jungle. యాదాద్రి భువనగిరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి శాసనసభ పక్ష నేత రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నవని కాకి లెక్కలేనని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రైతు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. చందుపట్లలో సొసైటీ 7,000 మంది రైతులు సభ్యులుగా ఉంటే కేవలం 3,000 మంది మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. అందరికీ రుణమాఫీ జరిగే వరకు బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. చందుపట్లలో కో ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, కోసం వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, భువనగిరి చందుపట్ల రైతులు సొసైటీ సభ్యులు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకే పిఎస్సిఎస్లో 2,900 పైచులకు మంది రైతన్నలకు రుణమాఫీ జరగలేదంటే ఎంతటి అరాచకమైనటువంటి ఈ ప్రోగ్రామ్ని వీళ్ళు టేకప్ చేసిండ్రు, ఎంత అరాచకమైనటువంటి విధంగా ఈ రుణమాఫీని జరిపారనేది చాలా స్పష్టమవుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగడానికి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పి బడ్జెట్లో అదే మంత్రిమండలిలో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పేసి వారే చెప్పి మంత్రిమండలి అప్రూవల్ తీసుకొని బడ్జెట్లో కేవలం 26,000 కోట్ల రూపాయలే వారు బడ్జెట్ అలొకేషన్ చేసి ఈరోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని చెప్తా ఉన్నారు. అది కూడా ఇప్పటి వరకు ఎక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు, ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మరి వారు చెప్పిన కాకి లెక్కలు 17,933 కోట్లు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు నేరుగా, 40,000 కోట్లకి వెళ్ళి 17,000 కోట్లకి ఎందుకు తగ్గింది? ఏ రైతన్నలు మీరు మరి ఎందుకు వీళ్ళందరినీ కూడా మరి దాని రుణమాఫీలకు వెళ్ళి మరి డిలీట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండవది, ఒకవైపు మీరు పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి 15 ఆగస్టు సాక్షిగా మీరు చెప్పిన సందర్భంలో అదే రోజు మీ తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పిందంటే మీ మంత్రి గారు చెప్పింది అబద్ధమా, మీరు చెప్పింది అబద్ధమా? మరి ఎందుకు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు నిన్నటికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇంకా మొత్తం 70 లక్షల మంది రైతన్నలు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగిందని అంటూ ఉన్నారు. ఏది ఏమైనా రకరకాల కాకి లెక్కలు చెప్తా ఉన్నారు కదా, మరి ఎందుకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదు? ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఈ లిస్టు పెట్టడం లేదు? ఇప్పుడు గ్రామాల వారీగా ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి లోన్లు ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు, దాంట్లో నుంచి ఎంతమందికి రుణమాఫీ జరిగింది, మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీకి అర్హులు ఉన్నారు, వారికి ఎందుకు జరగలేదు, మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవి కేవలం పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమై రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలనగా మేము భావిస్తున్నాం. కేవలం రైతన్నల అంశమే కాదు, రైతన్నల అంశంలో కూడా రైతు బంధు ఇంకా ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి డబ్బులు కానీ, కౌలు రైతుల అంశం కానీ, మరి ఎంఎస్పీ కానీ అనేకమైనటువంటి మీరు ఇచ్చినటువంటి 3 లక్షలు వడ్డీ లేని రుణం ప్రతి రైతుకి ఇస్తామని చెప్పినటువంటి అంశం కానీ, ఇవన్నీ కూడా
మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్లు, ఎన్నికల వాగ్దానాల్లో ఓట్ల కోసం చేసినటువంటి వాగ్దానాలుగా మేము భావిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన్ని నిలబడుతుంది. రైతన్నల పక్షాన పోరాటం చేసి వారి గొంతుకై మేము పోరాటం చేస్తాం. వారి పక్షాన గట్టిగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది తెలియదు.